వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను గ్రేసీ. గతంలో ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు పెట్టని కోట ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో కనిపిస్తోంది. భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుస ఓటముల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. 10 ఏళ్లకు పైగా 10 సీట్లతో కళకళలాడిన పార్టీ ఆ జిల్లాలో ఒక్కసారిగా వరుస ఓటములు ఎదురవ్వడం హైకమాండ్ ను కూడా టెన్షన్ లో పడేసిందట. ఇక కారుకు రిపేర్లు తప్పవని అధిష్టానం కూడా భావిస్తోందట. కాకపోతే ఆ రిపేర్లు ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి అనేది కారు పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు బోరుకొచ్చి షెడ్డుకు చేరింది. జిల్లా బీఆర్ఎస్ లో పెద్దగా నేతలెవరూ కనపడకపోవటం, ఉన్న నేతలు కూడా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతూ ఉండటంతో జిల్లాలో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని గాడిన పెట్టేందుకు అధిష్టానం సమాయత్తం అవుతుందట. గులాబీ పార్టీ పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం అగమ్య గోచరంగా మారడంతో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని ఆ పార్టీ నేతలకు గట్టిగానే తెలిసి వస్తోందట. గతంలో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన ఉద్యమ పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడే పరిస్థితికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 2 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ ఎఫెక్ట్ తో గులాబీ పార్టీలో కీలక నేతలంతా కండువాలు మార్చి అధికార పక్షం వైపు వెళ్లారు. కారు పార్టీలో మిగిలిన కొంతమంది నేతల్లో ఒకరిద్దరు మినహాయించి మిగతా వారు పెద్దగా బయటకు రావడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ కూడా కామ్ గా ఉండిపోతుందట. ప్రధానంగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అసలు బీఆర్ఎస్ ఉందా లేదా అన్నట్లు పార్టీ పరిస్థితి తయారైందట. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో పట్టు కోల్పోవడం కేసీఆర్ అండ్ కోని కలవరపెడుతుందట. దాంతో అలర్ట్ అయిన అగ్ర నాయకత్వం కష్టకాలంలో పార్టీకి తోడుగా నిలిచిన కొందరు ప్రధాన నేతలకే నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట. ఉమ్మడి జిల్లాపై గట్టి పట్టున్న నాయకుడికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయిందట. మరోవైపు పార్టీ మారిన కీలక నేతలను తిరిగి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అందుకే ఉన్నవారితోనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచనలు చేస్తున్నారట. కారు పార్టీ అధిష్టానం ఆలోచనకు తగ్గట్టు అదే పనిలో ఉన్నారట మాజీ మంత్రి జోగురామన్న. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఇక నిర్మల్, మంచిర్యాల జిల్లాలో 6 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించి జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న నాయకులు పార్టీని పట్టించుకోవడం లేదని, క్యాడర్ని గాలికి వదిలేశారని గులాబీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేరాయట. దీంతో ఆయా స్థానాల్లో కొత్త వారిని నియమించి వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం. అటు ఖానాపూర్లో జాన్సన్ నాయక్ కి, చెన్నూరులో బాల్కా సుమన్ కి తోడుగా మరో 2 యువ నాయకులను నియమించాలనే ఆలోచనలు చేస్తున్నారట కారు పార్టీ పెద్దలు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తి పట్టున్న జోగురామన్నకు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.